आइए शुरू करते हैं खबरों का सिलसिला एतमाद के साथ। सबसे पहले अहम सुर्खियों के पेश करदा हैं दारुसलाम कोऑपरेटिव अर्बन बैंक लिमिटेड। खबरों के पेश करदा हैं अवेसी ग्रुप ऑफ हॉस्पिटल्स। अमेरिका के मुताबिक पाबंदियों के शिकार अफराद ऑर्गेनाइजेशन से शुमाली कोरिया मिज़ाइल प्रोग्राम के लिए हसास आलात फराहम कर रही थी। पाबंदियां शुमाली कोरिया के मिज़ाइल प्रोग्राम को आगे बढ़ने से रोकने के लिए कोशिशों का हिस्सा हैं। अमेरिका ने पाबंदियां आयद करते हुए कहा कि रूस आलमी सतह पर काबिल तशवीश प्रोग्रामों में पेशरफ्त के लिए मनफी किरदार अदा कर रहा है। 정보가 울렸습니다. जायदाद टैक्स की अदायगी में ताखीर पर मकान के रूबरू बल्दी ओहदेदार की जानिब से कचरा डाल दिया गया। टैक्स नादहिंदा की जानिब से किस्तों में टैक्स की अदायगी का तयखुन देने के बावजूद कोई राहत नहीं दी गई और ट्रैक्टर के जरिए शहर का कचरा डाल दिया गया। ये वाक़या जगतियाल के पुरानी पेट इलाके में पेश आया। इस मकान मालिक का चंद साल पहले इंतकाल हो गया था। जब इस ताल्लुक़ से पूछा गया तो बिल कलेक्टर ने वाज़ेह किया कि कमिश्नर बल्दिया के एहकाम पर यह कचरा घर के सामने डाला गया। इस मकान में रहने वाले एक नौजवान और इसकी मां का चंद साल पहले कोरोना से इंतकाल हो गया था। इन दोनों के इलाज के लिए लाखों रुपए दवाखाने में खर्च किए गए थे। इनके मकान का 1 लाख रुपए जायदाद टैक्स 6 साल से अदाशुद नहीं है, जिसमें 46,000 रुपये जुर्माना भी शामिल है। टैक्स की अदायगी में ताखीर पर कल मकान के सामने कचरा डाल दिया गया। इस वाक़े के बाद अवाम में नाराज़गी पाई जाती है। बाद अज़ाम पता चला कि अवामी नाराज़गी को देखते हुए इस कचरे को वहां से हटा दिया गया। ట్రాక్టర్ తాళం ఏమో తీసుకున్నాము. ట్రాక్టర్ తాళం పార్ట్ ఆఫ్ పేమెంట్ కి ఏమైనా రూల్ ఉన్నదా ఇంత కట్టాలని? డిఎంఏ గారు చెప్పినారు, చైర్మన్ గారు చెప్పినారు. పార్ట్ ఆఫ్ పేమెంట్ కి మంచి చెప్పినారు. డిఎంఏ గారు పార్ట్ ఆఫ్ పేమెంట్ ఫస్ట్ చట్టంలో ఎక్కడ నా ప్రకారం చేద్దాము. ట్రాక్టర్ తాళం
అది చట్టాలు అవ్వకూడదు. ఎందుకు కట్టాలి సీటు? సర్వీస్ ప్రొవైడర్ మీరు మాకు సర్వీస్ చేయాలి. సర్వీస్ ప్రొవైడర్ అంతే. మీరు మాకు సర్వీస్ చేయాలి. మీరు సర్వీస్ చేయాలి అంతే. పీపీ చేస్తానే అన్నాం. నా పేరు ఏరియా, నేను పురాణిపేటలో నేను ఉంటాను. ఇలా 25 days బిఫోర్ నోటీస్ ఇచ్చారు టెక్స్ కట్టమని. నేను సరే కడతానన్నాను. దాని తర్వాత ఏమైందంటే నేను హైదరాబాద్ వెళ్ళినాను, కొన్ని పనులు ఉన్నాయి. నేను నిన్న రాత్రి వచ్చినాను. నేను హైదరాబాద్కి ఇలా పొద్దుగాల 10-11 గంటలకు వచ్చినాను. టెక్స్ పే చేయమన్నారు. నేను సరే నేను చేస్తాను, 25% నేను పే చేస్తానంటే కాదు 50% చేయమన్నారు. దానిలోనే కొంచెం మాటలు ఎక్కువైంది. అప్పుడే ఏమన్నది చెత్త బండి కూడా వచ్చింది. అది మన మాటలేంది అదేంది మరి అంటే ట్రాక్టర్ ఎల్లంగా ఏమైందంటే చెత్త ఇక్కడకి చెత్త పడింది, ఇంటికాడ చెత్త పడిపోయింది. చెత్త పడిపోతే వల్ల అది మాటలు ఎక్కువ కొంచెం ప్రెస్ ఉంది, అది వచ్చి అది అయింది. ఇంకా ఇది టెక్స్కి ఇంకా చెత్తకు దీనికి ఏం లింక్ లేదు. అది మన మేడంతో నేను కూడా మాట్లాడినాను. నేను మేడం ఏమన్నారంటే సరే నేను కొన్ని కట్టేస్తానంటే సరే అన్నారు. దీనికి పొలిటికల్ దీనికి ఏం లేదు. అన్న ఇప్పుడు మీరేనా ఇన్ఛార్జ్? దీనికి ఇన్ఛార్జ్ మీరేనా? ఇక్కడ గొడవ జరుగుతుందని చెప్పి నేను వచ్చినాను. ఇక్కడ ఎవరు ప్రజెంట్? ఓకే, మీకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? మున్సిపల్ పరంగా ఏదైనా ట్యాక్స్ కట్టకపోతే చెత్త ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా అధికారులు కానీ, లేకపోతే ఏమని చెప్పారు? ఇది 1,00,000 పైన నోటీస్ ఇచ్చినా కూడా పలుమార్లు మేము అడగడం జరిగింది. వాళ్ళు అసలు ఏ చలనం లేదు. కాబట్టి మేము ఈ రోజు ఇట్లా చెత్త కడతాం. అంటే ఇంటి యజమాని ఏమంటారు అంటే ఇట్లాంటి ఏదైనా రూల్ ఉన్నదా, ఇంటి ముందు తీసుకొచ్చి చెత్త వేయడం రూల్ ఉన్నదా అని అడుగుతారు వాళ్ళు. సో దానికి మీరు హైయర్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఎవరు చెప్పారు? హైయర్ ఆఫీసర్ ఎవరు చెప్పారు? మున్సిపల్ మినిస్టర్ చెప్పారు. ట్యాక్స్ ఎవరైతే కట్టారో వాళ్ళ ముందర ఇంటి ముందర పోయి చెత్త వేయాలి. ఇట్లా చాలా సార్లు చెప్పినా కూడా వినకపోతే రెడ్ నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా కట్టకపోతే అలా చేయమని చెప్తారు. ఇప్పుడు ఎన్నిసార్లు మీరు రావడం జరిగింది? ఎన్నిసార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది? ఒక 5 times 6 times రావడం జరిగింది, చెప్పడం జరిగింది. మా హైయర్ ఆఫీసర్ తీసుకొచ్చి వాళ్ళని అడిగించడం కూడా జరిగింది. మేము ఒక్కలమే కాదు, హైయర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఎన్ని ఇట్లాంటి ఇండ్ల ముందర మీరు చెత్త వేయడం జరిగింది? ఇప్పటికి ఎన్ని ఇంట్ల మీద ఇంటి దారిలో వచ్చారు? నా ఏరియాలో అయితే మొదటి ఇల్లు. रामपुर के एडिशनल एसपी संसार सिंह ने कहा है कि मुकदमात दर्ज होने के पेश नज़र रुकन असम्बली आज़म खान और उनकी अहलिया तज़ीन फातिमा के हथियारों के लाइसेंस मनसूख करने के लिए रिपोर्ट भेजी गई है। वो बेतरतीब रिवॉल्वर और राइफ़ल के लाइसेंस के हामिल हैं। यूक्रेनी फ़ौज की आला क़यादत की जानिब से दावा किया जा रहा है कि रूस 9 मई तक जंग ख़त्म करना चाहता है। यूक्रेनी सहाफ़ी एजेंसी दी कैफ इंडिपेंडेंट के मुताबिक यूक्रेन की मुसल्लह अफवाज के जनरल स्टाफ इंटेलिजेंस का कहना है कि रूस 9 मई तक जंग ख़त्म करना चाहता है। दी कैफ इंडिपेंडेंट के मुताबिक रूस के फ़ौजियों को कहा जा रहा है कि जंग 9 मई तक ख़त्म हो जानी चाहिए। याद रहे कि रूस की जानिब से यूक्रेन में जंग का आगाज़ गुज़िश्ता माह 24 फरवरी को किया गया था। आदिलाबाद की डिस्ट्रिक्ट जेल से एक कैदी फरार हो गया। इत्तलात के मुताबिक 24 मार्च की दोपहर नागू राव नामी कैदी जेल से फरार होने में कामयाब रहा। दूसरे दिन जेल हुकाम को कैदी के फरार होने का पता चला, जिस पर आदिलाबाद के 2 टाउन पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई गई। पुलिस कैदी की तलाश में है। बताया जाता है कि नागू राव महाराष्ट्र के अयुत महल का रहने वाला था। भागलकोट पुलिस ने श्रीकांत नामी शख्स को गिरफ्तार किया। श्रीकांत ने मुस्लिम नाम से जाली
फेसबुक प्रोफाइल तैयार करके बीजेपी के रुकन असेंबली DS अरुण के रिश्तेदारों को धमकी दी थी। 31 साला श्रीकांत के बारे में बताया जाता है कि वो बेलगावी में गोगक के करीब शिंडी करबेट गांव का रहने वाला है और वो एक किसान है। इसने सोशल मीडिया पर मौजूद बाज़ लोगों की प्रोफाइल से तस्वीरें लेकर मुश्ताक अली के नाम से प्रोफाइल तैयार किया। फिर इसने न्यूज़ रिपोर्ट्स और सियासी लीडरों के बयानात को मद्देनजर रखते हुए फिरकावाराना तौर पर हसास मामलों में लिखना और तबसरा करना शुरू कर दिया। बजरंग दल के कारकुन हर्षा के कत्ल के बाद श्रीकांत ने एक के बाद दीगरे कई पोस्ट किए। इसने सोशल मीडिया हैंडल मुश्ताक अली का इस्तेमाल करते हुए फिरकावाराना तौर पर हसास तबसरे भी किए। इसने DS अरुण के सोशल मीडिया हैंडल के हवाले से भी एक पोस्ट किया। एक पोस्ट में ये भी लिखा कि आप सोच सकते हैं कि आज एक हिंदू कारकुन मरा है, लेकिन आने वाले दिनों में हम तुम्हारी बीवी और बच्चों को निशाना बनाएंगे। इस तरह के पोस्ट को देखते हुए MLC DS अरुण ने शिमोगा में वाक़े साइबर क्राइम पुलिस से इस सिलसिले में शिकायत की। बागलकोट में भी पुलिस ने बाज दाएं बाज महाज कारकुनों की शिकायत के बाद केस दर्ज किया। बादशाह इसको गिरफ्तार कर लिया गया और अदालती तहवील में भेज दिया गया। बीजेपी रुकन राज्यसभा रूपा गांगुली मगरिबी बंगाल के तशद्दुद का तस्करा करते हुए राज्यसभा में रो पड़ी। राज्यसभा में वक्फे सिफर के दौरान बंगाल तशद्दुद के मसले को उठाते हुए उन्होंने रियासत में सदर राज नाफिज करने का मुतालबा किया। उन्होंने राज्यसभा में जज्बाती अंदाज में तकरीर की। उन्होंने ज़िला बीरभूम में हालिया तशद्दुद का जिक्र किया। उन्होंने बंगाल हुकूमत पर यह कहते हुए तनकीद की कि सिर्फ 8 लोग मरे हैं। उनकी तकरीर के दौरान तृणमूल कांग्रेस के अरकान ने ऐवान में शोर शराबा पैदा किया। रूपा गांगुली ने कहा कि पोस्टमार्टम रिपोर्ट के मुताबिक लोगों को वहां मारा पीटा गया और मारपीट के बाद इज्तिमाई कत्ल हुआ। गांगुली ने इल्ज़ाम लगाया कि लोग बंगाल से भाग रहे हैं। क्या बंगाल हिंदुस्तान का हिस्सा नहीं है? हमें वहां रहने का हक है। हम बंगाल में पैदा हुए, वहां पैदा होना गलत नहीं। ये महाकाली की सरजमीन है। ये कहते हुए वो जज्बात से रो पड़ी। काउंसिलर को मारा, एक उप प्रधान को मारा, उसका नाम है बादू शेख। बादू शेख को मारने के बाद मास किलिंग हुआ और बादू शेख को किसने मारा किसी को पता नहीं। वहाँ एक एक करके लोग भाग रहे हैं सर, वहाँ जगह के लोग भाग रहे हैं, बच्चे मुंह नहीं खोल रहे थे सर। वहाँ पे लोग जीने लायक नहीं रह गए हैं। पश्चिम बंगाल भारत का अंग है सर। हमें रूपा गांगुली को प्रेसिडेंट रूल चाहिए। हमें जीने का हक है। कोई अपराध नहीं है कि हम पश्चिम बंगाल में जन्म लिए हैं। ये अपराध नहीं हो सकता सर, ये अपराध नहीं हो सकता। पश्चिम बंगाल में जन्म लेना कोई अपराध नहीं है। दक्षिणेश्वर महाकाली की भूमि है, ये दक्षिणेश्वर महाकाली की भूमि है, यहाँ जन्म लेना अपराध नहीं है। थैंक यू सर। ये थी एतेमाद की खबरें। मजीद खबरों के लिए एतेमाद की वेबसाइट मुलाहिजा की जा सकती है। मुल्क और दुनिया भर की ताज़ा खबरों के लिए एतेमाद के YouTube चैनल को सब्सक्राइब करना ना भूलें और बेल बटन दबाने के अलावा शेयर करें।